అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. ఒకసారి వాళ్ళందరూ కూడా గోవిందునికి గట్టిగా ఓం క్లీం కృష్ణాయ గోపీజన వల్లభాయ నమః. శ్రీకృష్ణ పరమాత్ముడు సకలలోక నియంత. మళ్లీ ఒక్కసారిగా అందరూ వెళ్లిపోయే ముందు దుర్యోధనాదులను ఆపి, దుర్యోధన, అన్ని విధాలుగా నిన్ను రక్షించడానికి నేను చెప్పవలసినవన్నీ చెప్పాను, అయినా నువ్వు వెండంలా. పాండవులు ఒకవేళ దయతలిచి నిన్ను రక్షించాలనుకున్నా ఒక పరమ పతివ్రతకి ద్రౌపదికి నువ్వు చేసినటువంటి కీడు, ఆవిడకి నువ్వు తలపెట్టిన అవమానం అంటే వస్త్రాపహరణం, అది మాత్రం నిన్ను విడిచిపెట్టదు. నువ్వు దయతలిచినా లేక వాళ్ళు దయతలిచినా యుద్ధం ఆగిపోయినా ఏదో ఒకనాడు ఆ పాపం నిన్ను కట్టి కొడపక తప్పదు. అది సామాన్యమైన పాపం కాదు. ఆ పాపం నుంచి కూడా బయటపడేసే శక్తి మళ్లీ ఆ పాండవులకి ఉంది. అందుకే ఇంకొకసారి చెబుతున్నాను విను అంటే, అప్పుడు కూడా ఆ మూఢుడు ఏమంటున్నాడు, మళ్ళీ మాటికి చీటికి నాది తప్పంటావు. అసలు నేను జోదానికి పిలిస్తే చేతులు కాళ్ళు ఊపు పరిగెత్తు రావడం ఒక తప్పు. వచ్చిన తర్వాత జోదం ఆడటం, నేను నా బదులుగా శకుని ఆడతాడు అంటే తన అంతరం చూసుకోకుండా, శకుని గొప్పతనం తెలుసుకోకుండా శకునితో పాచికలాడటం రెండో తప్పు. ఆడేటప్పుడు వెనక ముందు చూడకుండా ఏం పెళ్ళాన్ని ఒడ్డమంటే ఒడ్డేస్తాడా, అది ఆయన తప్పే. మేము వాళ్ళని లక్క ఇంట్లో తగలబెట్టామంటే మాకు కసొచ్చి తగలబెట్టడానికి ప్రయత్నించాం, అది మా తప్పు కాదు, అది వాళ్ళ తప్పే. వాళ్ళకి బలం ఉండడమే తప్పు, వాళ్ళు ధర్మంగా ఉండడమే తప్పు. అంచేత ఏ రకంగా చూసినా మా దగ్గర ఏ తప్పు లేదు. నేను మాత్రం భూమి ఇవ్వను, ఇది నా ఆఖరి మాట. ఏమును వారు పంచి కొన్ని ఏలుట కల్గదు పల్కకుండు మింకేమియు వాడి సూది మొన ఇంచుకము ఓపిన ఎంత మాత్రయుల్ భూమి యొనర్చి పాండు నృపపుత్రులకిత్తునే. ఎవ్వరైనా సంగ్రామమునన్ జయంబుగొని రాజ్యము చేయుట నిశ్చయించితిన్. మేము వాళ్ళు పంచుకొని రాజ్య పరిపాలన చేయటం అసంభవం అన్నాడు ఆయన. కల్గదు, ఇదా జరగదుగాక జరగదు. అటు సూర్యుడు ఇటైనా పడవచ్చేమో కానీ నేను మాత్రం వాళ్లతో కలిసి రాజ్యభాగాన్ని పంచుకోను. ఇంకా రెండో మాట నువ్వు మాట్లాడద్దు, నీ మీద ఉన్న కాస్తో కోస్తో ఉన్న అభిమానం కూడా పోతోంది. ఇదిగో ఇది ఆఖరి మాట. ఒక వాడి అయిన పదునైన సూది నేల మీద మోపితే ఇంత కన్నం పడుతుందే, ఆ కన్నం అంత నేల కూడా వాళ్ళకి ఇవ్వను. ఇది అప్పుడే మూడోసారి అన్నాడు వాడు. వాడి సూది మన ఇంచుక మోపిన ఎంత మాత్రయున్ భూమి వనర్చి పాండు నృపపుత్రులకు ఎత్తునే, పంచి వాళ్ళకి ఇవ్వను. ఇక వాళ్లైనా మేమైనా యుద్ధంలో విజయం పొందవలసింది. నేనో వారో ఎవరో ఒకళ్ళు విజయం పొందుతాం, పొందిన వాళ్ళదే రాజ్యం. కాబట్టి యుద్ధము ద్వారా విజయము పొంది రాజ్యములు సంపాదించవలసినదే గాని ఎట్టి పరిస్థితుల్లోనూ సంధి మాత్రం పొసగదు అనగానే, సరే చాలా సంతోషం ఆయన, నీ మాట మాత్రం నేనెందుకు కాదనాలి, అయినా ఒక్కసారి నీకు
పాండవులు గొప్పతనం చెబుతున్నాను. ఇంతకాలం నువ్వు ధర్మరాజు అంటే ఏదో సామాన్యుడు భీముడిలా దేహబలం లేదనుకుంటున్నావు, కానీ ఆ ధర్మబలం ఎంత గొప్పతో చెబుతున్నాను విను. మహాత్ముడైన ధర్మరాజు గారు ఏనుగులా తన శక్తి తాను ఎరగడం. ధర్మరాజుకున్నది అనంత శక్తి. కానీ వచ్చిన తెప్పలు ఏంటంటే శాంతం వల్ల ఆ శక్తిని ఉపయోగించడు ఆయన. ఆయనకి గనక రాక కోపం వస్తే మాత్రం లోకాలు నాశనం అవుతాయి. ఆ ధర్మబలం ముందు మీ శరీర బలాలు ఏం పనికిరావు. ఇక్కడ అద్భుతంగా పాండవ విజయాలలో చెళ్లపిళ్లవారు 4 ఆణిముత్యాలు లాంటి పద్యాలు రాశారు. ఎప్పటికీ తెలుగునాట ఆ 4 పద్యాలు ఎప్పుడు ప్రసిద్ధికి ఎక్కుతాయన్నమాట. అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడజాత శత్రుడే అలిగిన నాడు సాగరములన్నీయు ఏకము కాకపోవు కర్ణులు 10,000 అని మృత్తురు చత్తురు రాజరాజ నా పలుకులు విశ్వసింపుము విపన్నుల లోకుల కావు మెల్లరన్. చాలా సులభముగా అంటే సంస్కృత శ్లోకానికి వ్యాసుడు రాసిన శ్లోకానికి ఇంత తేలిక అనువాదం అన్నమాట ఇది. సాధారణంగా ధర్మరాజు గారికి కోపం రాదు, అజాత శత్రువు ఆయన. తన ప్రాణం తీయడానికి వచ్చిన వాడిని కూడా చూసి ఒరే ఎందుకురా అనవసరంగా చెడిపోతావు, నేను నిన్ను రక్షిస్తానంటట. దానికి ఉదాహరణ శ్రీకృష్ణుడు మళ్లీ చూపించాడు. నువ్వు ఏడిపించడానికి ద్వైతవనానికి వెళ్ళావు, గంధర్వులు నిన్ను బంధించారు. ఇంకోటి ఎవడైనా ఏమంటాడు, అమ్మయ్య పెంట వదిలిపోయింది అనుకోవాలి కదా, నువ్వు పోతే శనొదిలిపోయినట్టే. కానీ నువ్వెక్కడ చస్తావోనని మళ్లీ నిన్ను విడిపించాడు. ఎంత కరుణా స్వరూపుడు ఎక్కడ ఉంటాడండి. ఇప్పుడు నేనో మీరో ఎవ్వరం వర్ణించక్కర్లా. మన కళ్ల ముందు అరణ్యపురంలో ద్వైతవనంలో మహానుభావుడు ధర్మరాజు గంధర్వులు బంధించి పట్టుకుపోతున్న దుర్యోధనుణ్ణి మళ్లీ అర్జునుణ్ణి భీముణ్ణి పంపించి విడిపించకపోతే అసలు భారత యుద్ధమే లేదు కదా, ఆ పని అక్కడికి తీరినట్టే కదా. అయినా జాలి చూపించాడు. అటువంటి కరుణాస్వరూపుడు ధర్మరాజు అంటే ఆయనకి కోపం రాదు. వచ్చాడంటే 7 సముద్రాలు ఒక్కటైపోతాయి. విడివిడిగా ఉన్న సముద్రములన్నీ పొంగి భూమిని నాశనం చేస్తాయి. ఈ కర్ణుళ్ళు నువ్వేదో గొప్పవాళ్ళు అనుకుంటున్నావే, వాళ్ళు 10,000 ఒక్కసారి తెస్తారు. 1-2 కర్ణులు కాదు, 10,000 మంది కర్ణులైనా ఆయన కోపం వల్ల తెస్తారు. ఆయన యుద్ధం చేయక్కర్లా. నిజంగా కూడా కర్ణపర్వంలో ధర్మరాజు కోపం వల్లే వాడు చచ్చిపోయాడు. ధర్మరాజు మీదకి యుద్ధానికి వెళ్ళాడు, ధర్మరాజు 4 దెబ్బలు కొట్టాడు. ధర్మరాజు వాడు చచ్చిందాక నేను ఈ రాత్రి భోజనం చేయనన్నాడు. దాంతో అర్జునుడి వాడిని చంపేశాడు. అంటే ధర్మరాజు గారి కోపం అర్జునుడి రూపంలో వాడిని వధించింది. ధర్మరాజు గారికి ఆగ్రహం కలిగితే నువ్వనుకున్న ఈ కర్ణులు 10,000 మంది అయినా యుద్ధరంగంలో కూలిపోతారు, స్పృహ తప్పిపోతారు, చివరికి చస్తారు. నా మాట నమ్ము. ఈ చావడానికి సిద్ధంగా ఉన్న 11 అక్షౌహిణీల సైన్యాన్ని, అటువైపు ఉన్న 7 అక్షౌహిణీల సైన్యాన్ని రక్షించు. ఎందుకంటే యుద్ధం జరిగితే అటు ఇటు కూడా పోతారు కనుక. మరొక మాట, ఇంతకాలం వాళ్ళు ఓపిక పట్టారు. అది చెల్లిందో చెల్లలేదో ఎవడికి తెలుసు. చెల్లియో చెల్లకో తమకు చేసిన యగ్గులు సైచిరందరున్ తొల్లి గతించే నేడు నను దోతగ బంపిరి సంధిసేయ మీ పిల్లలు పాపలు ప్రజలు పెంపు వహింపగ సంధి చేసేదో ఎల్లి రణం బెగూర్చెదవో ఏర్పడదెల్పుము కౌరవేశ్వర. ఇదొక 2వ పద్యం. వాళ్ళకి శక్తి ఉందో లేదో అది పక్కన పెట్టు. కొంతమంది ఏమన్నారు, ఓపిక లేదు కాబట్టి అరణ్యవాసం చేశారు, అజ్ఞాతవాసం చేశారన్నారు. సరే, మొత్తం మీద వాళ్ళ దగ్గర శక్తి ఉందో లేదు ఇవన్నీ మనం పక్కన పెడదాం. ఏదో రకంగా ఆ కార్యక్రమం అయిపోయింది. తమకి ఎన్ని రకాల అపకారాలు మీరంతా కలిసి చేసినా వాళ్ళు ఓపిక పట్టారు, సహించారు. ఆ రోజులు గడిచిపోయాయి. తొల్లి గతించే, గడిచిందేదో గడిచింది. గతం గతః. ఇప్పుడు నన్ను మళ్లీ వాళ్ళు కొత్తగా దూతగా పంపారు. పాతదాన్ని మర్చిపోదాం, కొత్తగా మళ్లీ మనందరం జీవితాన్ని ఆరంభిద్దాం, రాజ్యాన్ని పంచుకుందాం. మేము వాళ్ళు చేసిన అపకారాలు మర్చిపోయామని పంపించారు నన్ను. అందుకే తొల్లి గతించే అని కృష్ణుడు అంత గొప్ప మాట అన్నాడు. అయ్యిందేదో అయింది, దాన్ని వాళ్ళేం పట్టించుకోవటంలా. ఎప్పుడు నువ్వు సంధి చేస్తే నన్ను అందుకే సంధికి పంపారు, నన్ను దూతగా పంపారు. నీ పిల్లలు, మనవలు, మనవరాళ్ళు అందరూ సుఖంగా ఉండాలంటే, దుర్యోధనుడికి అప్పటికేం తక్కువేంటి, మనవలు ఉన్నారు. వాడికి ఒక్క పాండవుల కంటే అభిమన్యుడికి మాత్రం పెళ్ళయింది, మిగతా వాళ్ళకి చాలా మందికి పెళ్లి కాల. ఘటోత్కచుడికి అయ్యింది. ఘటోత్కచుడు ఎక్కడ ఉండాలో ఎవరికి తెలియదు. చాలా మందికి ఇంచుమించుగా ఉప పాండవులు అయితే పెళ్లి కాకుండానే పోయారు. కాబట్టి వాళ్ళకి లేరు. గాని లక్ష్మణ కుమారుడికి 14 మంది పిల్లలు ఉన్నారు.
ఆ పిల్లలు తెచ్చారు యుద్ధరంగంలో. వాళ్ళు కాస్త 14-15 ఏళ్ల వాళ్ళటి వాళ్ళు. అంటే వాళ్ళకి కొంచెం తొందరగా వివాహాలు అవ్వడం, సంతానం రావడం. అందువల్ల ఏమన్నాడు, ఓ పక్కన నీ కొడుకులు, ఆ కొడుకులు మనవరాళ్ళు వీళ్ళంతా సుఖంగా ఉండాలంటే సంధి చేయడం మంచిది. లేక ఎల్లి అంటే రేపు, తెలుగులో ఎల్లి అంటే ఎల్లుండని కాస్తమా, ఎల్లి అనే శబ్దం వరకు రేపు యుద్ధానికి వస్తావో సిద్ధపడు. సహజంగా మనం ఈ పదం తర్వాత జరిగేదనేనా, ఏమండే రేపు రాబోయే శుక్రవారం అంటే రేపే శుక్రవారం అని కాదు, అక్కడ రాబోయే శుక్రవారం అని అర్థం అన్నమాట. కాబట్టి త్వరలో యుద్ధమే చేస్తావో నీ నిర్ణయం మళ్ళీ ఒక్కసారి చెప్పేస్తే నేను నా దారిని వెళ్ళిపోతాను. కానీ ఒక్క మాట చెబుతున్నాను విను. అతి భయంకరమైన ఒక దృశ్యం నీ కళ్ల ముందు కనబడుతున్నది. జెండాపై కపిరాజు, జెండాపై కపిరాజు ముందు శతవాచి శ్రేయణియున్ బూంచి నే దండం బొంగొని తోలు చందనము మీదన్నారి సారింపుచున్ గాంధీవంబు ధరించి ఫల్గునుడు మోకల్ చెండుతున్నప్పుడు ఒక్కండు నీ మొర ఆలకింపడు కురుక్ష్మానాథ సంధింపగల్. సంతోషంబున సంధి చేయుదురే వస్త్రం బూడ్చుచో ద్రౌపదీ కాంతం జూచిన నాడు చేసిన ప్రతిజ్ఞల్ దేర్ప భీముండు నీ పొంతం సహజల్ము రొమ్ము రుధిరమ్ముల్ త్రావునాడేని నిశ్చింతం తద్గదయున్ త్వదూరు యుగమును ఛేదించునాడేనియున్. ఈ రెండూ కూడా గొప్ప హెచ్చరిక అన్నమాట. నాయన, యుద్ధం అంటే చాలా సరదా పడుతున్నావు, కానీ ముందుగా నీకు కనిపించేది అర్జునుడు. ఆ అర్జునుడు శతవాజి శ్రేణి, తెల్లని గుర్రములు పూంచిన రథం మీద వస్తాడు. అర్జునుడికి ఎప్పుడు కూడా తెలుపులైన గుర్రాలు ఉంటాయి. శత అంటే తెలుపు, వాజి అంటే గుర్రాలు. శతవాజి శ్రేణియం గూర్చి తెల్లని గుర్రాలు కట్టి రథం మీద అర్జునుడు ఎక్కుతాడు. పైన జెండా మీద ఎవడుంటాడు, ఆంజనేయ స్వామి వారు రెపరెపలాడతాడు. కపిధ్వజం, అది ఆకాశంలో రెపరెపలాడుతూ ఉంటుంది. ఇంకా ముందుగా కనపడేది ఆయన కాదు, నేను ఆ తొట్లో కూర్చుని చేతిలో కర్రొచ్చుకుని మునిగోల బుచ్చుకుని తోలుతూ ఉంటాను రథాన్ని. అలా నా అంతటివాడు తోలుతున్న రథంలో, తెల్లని గుర్రాలు పూంచినటువంటి రథంలో జెండా మీద కపిరాజు రెపరెపలాడుతుండగా గాంధీవం చేతిలో పుచ్చుకుని ధనుష్టంకారం చేసి పాశుపతం వంటి అస్త్రాలు విడిచిపెట్టేటటువంటి అర్జునుడితో యుద్ధం అంటే మాటలా. ఆయన ఒక్కసారి విజృంభించి మీ వాళ్ళందరినీ మోక అన్నాడు. అక్కడ మోక అంటే ఏమిటనమాట, అల్ప సైన్యం, మీకేం పరాక్రమం లేదు. సంస్కృతంలో ఉన్న కొన్ని పదాలకి తెలుగులోకి అనువాదం వస్తే మరీ ఎందుకు పనికిరాని వాళ్ళు, నువ్వేదో మీ వాళ్ళంతా గొప్పవాళ్ళు, భీష్ముడున్నాడు, ద్రోణుడున్నాడు, వాళ్ళున్నాడు, వీళ్ళు ఉన్నారు అనుకుంటున్నావేమో. వీళ్ళంతా అర్జునుడు యుద్ధం చేయడం మొదలెడితే మోక కింద లెక్క, ఉత్తి పనికిమాలిన సైన్యం కింద లెక్క. అలాంటి వాళ్ళని ఆయన చెండాడతాడు, ముక్కలు ముక్కల కింద తరిగేస్తాడు. అప్పుడు ఒక్కడు కూడా నేను రక్షించేవాడు అంటాడు. సరిగ్గా చివరికి అలాగే అయింది. ఆఖరి కథ విన్నప్పుడు మీకు తెలుస్తుందన్నమాట. శల్యపర్వంలో ఒంటరిగా బతికాడు వాడు. చివరి రోజుల్లో వాడు చచ్చేటప్పుడు మాట వరుసగా ఉన్న ఎవడన్నా రక్షించాడా, మంచినీళ్ళు ఇచ్చే దుక్కుందా? కాబట్టి ఒక్కడూ నీ మొర ఆలించేవాడు లేడు. నా మాట విను. మళ్ళీ ఇక్కడ ఒక వ్యంగ్యం, కురుక్ష్మానాథ, ఎంత కౌరవ సైన్యాన్ని పరిపాలించే ఓ మహారాజా. క్ష్మ అంటే భూమి, క్ష్మానాథ అంటే ఓ భూమి వల్లభ, భూమిని పరిపాలించే రాజా. ఈ కౌరవ వంశంలో పుట్టిన మహారాజా, నీకు చివరికి మంచినీళ్లు కూడా ఉండవరా, నేల మీద పడతావరా, నక్కలో అవి నీ శరీరాన్ని పీక్కుతుంటాయి. ఆ దిక్కులేని స్థితికి వెళ్లకు, రాజులా బతుకు. సంతోషంతో నువ్వు సంధి చేస్తే లాభం. ఎందుకని సంతోషంతో సంధి చేయమంటున్నానంటే, ఆనాడు వెకిలిగా విరగబడి నవ్వి ద్రౌపదీదేవి చీరలని సభలో లాగారు. నువ్వు నీ స్నేహితులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఆ ప్రమాదం అంతా ఇప్పుడు రాబోతున్నది. ఆనాడు మీరు చేసిన పనికి తగిన ప్రమాదం, దానికి తగిన శాస్తి ఇప్పుడు అవ్వబోతోంది. భీముడు సులభముగా పెద్ద కష్టపడకుండా నీ తొడలు గదతో విరగ్గొడతాడు. అప్పుడు ఆ గదలు తుక్కు అయిపోతాయి. అప్పుడు నువ్వు సంధి చేద్దామన్నా చేయలేవు. ఆ ఒకటేనా, నీ కళ్ల ముందే దుశ్శాసనుడి మీదబడి వాడి వక్షస్థలం చీల్చి ఉబికి వస్తున్న ఎర్రని నెత్తురు, వేడివేడి నెత్తురు వాడు తాగేస్తాడు. అప్పుడు నిన్నొక్కడు రక్షిస్తాడా? ఆ స్థితి రాకుండా సంధి చేసుకో అనగానే పళ్ళు పట్టపట్ట కొరికి కర్ణుడికేసి శకునికేసి సైగ చేసి మనం బయటికి పోదామన్నట్ట. దుర్యోధనుడికి నేను నచ్చ చెబుతూ ఉంటే బయటికి పోతున్నాడు ధృతరాష్ట్ర మహారాజా, మరి నీ సంగతి ఏమిటన్నాడు. కృష్ణ,
నువ్వంటే నాకు ఎంతో అభిమానం, కానీ మా అబ్బాయిని కాదని నేను మాత్రం ఏం చేస్తాను? నువ్వు చూస్తున్నావు కదా, నా మీద ఏమన్నా తప్పు పెడతావు కానీ నా దగ్గర తప్పు ఉందా అన్నట్ట. ఈలోపు ఏం చేశాడు, సాత్యకి పరుగునొచ్చి, అన్నయ్యోయ్, ఈ దుర్యోధనుడు కొంతమంది వికటమైన సైనికుల్ని వెంట పెట్టుకుని పెద్ద పెద్ద తాళ్లు వలలు పట్టుకొస్తున్నాడు, వాటితో నిన్ను బంధించాలనుకుంటున్నాడు, యుద్ధానికి సిద్ధం కానా, మన సైన్యాన్ని సంసిద్ధం చేయనా అని అంతలో కృతవర్మ మన యాదవ సైన్యాన్ని తీసుకుని బయట నిలబడు, ఈ లోపల వాళ్ళ సంగతి నేను చూస్తానన్నట్ట. అంటే సాత్యకి అప్పటికే ఉగ్రుడైపోయాడు. దుర్యోధనుడు బయటికి వెళ్లడం క్షణమాత్రంలో ఈ కర్ణుణ్ణి, శకుని, దుశ్శాసనుణ్ణి మరి కొంతమంది తనకి కావలసిన వాళ్ళని వెంట పెట్టుకుని కృష్ణుణ్ణి బంధించడానికి వస్తున్న విషయం చూశాడు ఆయన. అందుకని యాదవ సేనాధిపతి కృతవర్మ ఇప్పుడు దుర్యోధనుడికి సాయంగా వచ్చాడుగా, ఆయన్నేమో బయట ఉండి అవసరమైతే యుద్ధానికి సిద్ధంగా ఉండన్నాడు. తాను లోపల నిలబడ్డాడు, ధనుస్సు పుచ్చుకున్నాడు. నేనొక్కడిని చాలు, శ్రీకృష్ణుడి దాకా అక్కర్లేదు అని రెచ్చిపోబోతూ ఉంటే కృష్ణుడు ఒక్క క్షణం ఆగి, నేను అలిగితే వీళ్లంతా ఒక క్షణం ఆగుతారా నాయన, నువ్వు యుద్ధానికి సిద్ధపడక్కర్లేదు అనే లోపు విదురుడు అదిరిబడి, అదిగో దుర్యోధనాదులు తాళ్లతోటి వలలతోటి వస్తున్నారు, ఉరులు వేసుకొస్తున్నారు. ఉరులు అంటే ఉచ్చులు అనమాట, ఇలా విసిరి బంధించడానికి పనికొచ్చేటటువంటి ఉచ్చుతాళ్లు పుచ్చుకొస్తున్నారు. ధృతరాష్ట్ర మహారాజా, నీ కొడుక్కి పిచ్చి పట్టింది, ఇదివరకు ఉన్న పిచ్చి కంటే ఇప్పుడు కొంచెం పిచ్చి ముదిరినట్టుంది. లేకపోతే ఈ మూర్ఖుడు 8 సంవత్సరాల వయస్సులో ఒంటరిగా వెళ్లి కంసుణ్ణి వాడి నగరంలో సైనికులతో పాటు మల్లులతో పాటు కువలయాపేయడంతో పాటు వధించాడు, అటువంటి కృష్ణుడి బంధించబోతున్నాడు అనేలోపు ఈయన కంగారు పడి ధృతరాష్ట్రుడు, కొడుకా అన్నట్ట. ఏం కొడుకు? వాడు దుడుకు. అప్పటికే వాళ్ళంతా పగ్గాలు బుచ్చుకొచ్చారు, వాడికి పట్టపగ్గాలు లేవు, పగ్గాలు పట్టుకొచ్చారు. ధృతరాష్ట్రుడు ఏదో అనబోతున్నాడు. ఈలోపు శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక్కసారి ఆ సభలో నారదాది ఋషులు, ద్రోణాది భూదేవులు, భీష్ముడి వంటి మహానుభావులు చూస్తూ ఉండగా ఒక్కసారి భూమి ఆకాశాలు నిండిపోతున్న అనంత విశ్వరూపాన్ని ప్రదర్శించాట. ఓ భూమి పాదముగా, ఆకాశం శిరస్సుగా, అగ్నిహోత్రుడు ముఖంగా, ఈ దిశలన్నీ చెవులుగా, సూర్యచంద్రులు నేత్రాలుగా, దంతములుగా, సకల దేవతలు విశ్వే దేవతలు తన ఉదరంగా, సముద్రాలన్నీ ఆయన గర్భంలో ఉన్నటువంటి లోకములుగా, మొత్తం లతాసాలములు రోమములుగా, గాలి ప్రాణంగా, బాహువులు 2 సురేంద్రులుగా, ఈ విధంగా విశ్వమంతా నిండి ఉన్న మహారూపాన్ని ఒక్కసారి సభలో ప్రదర్శించాడు ఆయన. విచిత్రం ఏంటంటే ఆ పరమాత్ముడు ఒక్కసారి విజృంభిస్తూ ఉంటే భూమి ఆకాశాలు దద్దరిల్లిపోతున్నట్టుగా శరీరం వ్యాపిస్తూ ఉంటే కుడి భుజం నుంచి బలరాముడు, ఎడం భుజం నుంచి అర్జునుడు వచ్చాడు, శిరస్సు మీద నుంచి భీముడు వచ్చాడు, ఎడమ చెవులోంచి నకుల సహదేవులు వచ్చారు, వక్షస్థలంలోంచి ధర్మరాజు వచ్చాడు, నానా కోటాను కోట్ల సైనికులు, నారాయణ గోపాలురు వీళ్ళంతా పుట్టుకురావడం మొదలెట్టారట. వాళ్ళంతా ఆకాశంలో నిలబడ్డారట. ఈ కౌరవ సైన్యానికి కొన్ని కోట్ల రెట్లలో వీళ్ళంతా నేల మీద ఉంటే వాళ్ళు పైన నిలబడున్నారు. ఆ విచిత్ర రూపాన్ని చూసి భీష్ముడు మొదలైనటువంటి వాడు గోవింద వాసుదేవ పరంధామ అంటూ ఉండగా ఈ కలకలం విని వణికిపోయి ఏం జరిగింది అన్నాడు. ఈ గుడ్డాయన పక్కనున్న విదురుండి, ఏం జరగడం ఏమిటి, పరమాత్ముడి యొక్క విశ్వరూపాన్ని చూస్తున్నాం, అహో ఆకాశం భూమి నిండిపోతున్నదా తేజస్సు, ఒకేసారి కోటాని కోట్ల మంది సూర్యులు దివిలో ఉదయిస్తే ఎంత కాంతియో అంత కాంతితో పరమాత్ముడు ఉన్నాడు, మేము ఆయన్ని చూడలేకపోతున్నాం అనేలోపు శ్రీకృష్ణుడు ఈ భీష్ముడికి, ద్రోణుడికి, విదురుడికి, కృపుడికి, అశ్వత్థామకి వీళ్ళందరికీ దివ్య దృష్టి ప్రసాదించాడు. ఆయనిచ్చిన దివ్య నేత్రాలతోటి వాళ్ళ చూచి పులకించిపోయారట. చారు లక్షణ లక్షిత నఖ పాత కొల్ఫజాను జంఘోరు కటినాభి మధ్యోదరుండును సాదరుండును కంఠసూత్ర కటిసూత్ర హార కేయూర కటక కంకణ మకర కొండల కిరీటాది విభూషితుండును కంబుకంధరుండును పాల నాసాధర వదన కర్ణుండును నేల నేరద వర్ణుండును ప్రహ్లాద నారద సునంద నంద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతిలోర్జా విద్యా విద్యాది మాయాశక్తి సేవితుండును యొప్పున పురుషోత్తమునిగా అంచి భక్తి సంభ్రమంబులు అగ్గలంబులుగా దిగ్గన కరంబులు ముకుళించి ఇట్లనిరి. ఆయన సకల శుభలక్షణాలతో ఉన్నాడు. ఆయన అనంతమైన లోకాలన్నీ ఆవరించి ఉన్నాడు. ఆయన భూమి ఆయనకి పాదములుగా ఉన్నది. ప్రహ్లాదుడు, నారదుడు, సనకుడు, సనందనుడు మొదలైన వాళ్లు ఆయన చుట్టూ చేరి ఓం నమో నారాయణాయ అంటున్నారు. ఓ కోటాను కోట్ల సూర్యుల కాంతితో వెలిగిపోతున్న కిరీటం శిరస్సు మీద ఉన్నది, చెవులకి మకర కుండలాలున్నాయి, భుజకీర్తులున్నాయి, నడుముకి వడ్డాణం ఉన్నది, మెడలో కౌస్తుభమణి ఉన్నది, కుడివేపున శ్రీవత్సం అనే పుట్టుమచ్చ ఉన్నది, ఎడంవేపున లక్ష్మీదేవి మెరిసిపోతోంది, చేతులు
చేతుల్లో తామర పువ్వుల వంటి శుభచిహ్నాలున్నాయి. అనేక బాహువులు, అనేక నేత్రాలు, అనేక శిరస్సులతో ఉన్నాడు ఆ మహానుభావుడు. అరికాళ్లలో శంఖచక్రాల వంటి శుభచిహ్నాలున్నాయి. శంఖం, చక్రం, గద, పద్మం వంటి అనేక ఆయుధాలు చేతుల్లో ధరించాడు. ఇటువంటి అపూర్వ రూపాన్ని చూచి శ్రీ, పుష్టి, తుష్టి, కీర్తి, కాంతి, ఇలా, ఊర్జ, విద్య, అవిద్య వంటి 9 శక్తులు సేవిస్తూ ఉండగా ఆకాశం భూమి నిండిపోతున్న ఆ పరమాత్ముడిని చూచి అందరూ గోవింద, వాసుదేవ, పరమాత్మ అని యథాశక్తిగా నామస్మరణ చేస్తూ ఉంటే తట్టుకోలేక ధృతరాష్ట్రుడు, పరమాత్మ ఇప్పుడు నేను ఏడుస్తున్నాను, ఎందుకో తెలుసా, ఇంతకాలం కళ్ళు లేవు అని బాధపడ్డాను. ఆ బాధ తాత్కాలికం. ఆ కళ్ళు లేకపోవటం వల్ల వచ్చే నష్టం ఇప్పుడు తెలుస్తోంది. నీ రూపం చూడలేకపోవటం కంటే దురదృష్టం ఏమున్నది? నీ రూపాన్ని, అనంతమైన రూపాన్ని వీళ్లంతా చూచి సంభ్రమంతో పులకిస్తున్నారు. నాకు కూడా చూసే భాగ్యం ఇమ్మరగానే దివ్య దృష్టి ఇచ్చాట ఆయన. అప్పటి వరకు కళ్ళు లేని ధృతరాష్ట్రుడు అందరూ చూస్తూ ఉండగా, ఇంతమంది ఆఖరికి దుర్యోధనాదులు కూడా చూస్తూ ఉండగా చాలా విశాలమైన నేత్రములతో శ్రీకృష్ణుడి యొక్క రూపాన్ని చూచాడు. పులకించిపోయాడు, తట్టుకోలేకపోయాడు. ఆ రూపాన్ని అంత కాంతి ఉంటుందని ఆయనకి ఎప్పుడూ తెలియదు. అందుకని వణికిపోయాడు. కరుణింపుము సంశ్రిత భయహరణ ధురీనా సహింపుమజ్ఞానంబున్ శరణంబు వేడద భవచ్చరణంబులు కనుంగొన ప్రసాదింపగదే. కరుణించు, కరుణించు, నిన్ను ఆశ్రయించుకున్న వాళ్ళకి సంసార భయములు లేకుండా చేస్తావు నువ్వు. ఎవరైనా ఒక్కసారి కృష్ణ అని స్తోత్రం చేస్తే వారికి ఎప్పుడూ కూడా ఇక సంసారంలో ఏ భయము ఉండదు, దుఃఖాలు తొలగిస్తావట. అటువంటి నీ పాదాలను చూచే భాగ్యం ప్రసాదించావు. ఇన్నాళ్లుగా నాకు కళ్ళు లేవనుకున్నందుకు ఒక్కసారిగా కొన్ని వేల నేత్రాలు ఇచ్చినట్టయింది నీ ధర్మమానని. నా అజ్ఞానాన్ని సహించు. నీ పాదపద్మాలని ఇప్పుడు నేను శరణు అంటున్నాను. నిన్ను ఎప్పుడూ చూసే భాగ్యం ప్రసాదించు. కాని ఇంకొక కోరిక, నీ పవిత్రమైన ఈ దివ్య వెంగళ విగ్రహాన్ని, విశ్వరూపాన్ని చూచిన కళ్లతో దౌర్భాగ్యుడైన నా కొడుకుని చూడను. ఇది జ్ఞానం. తెలియకుండానే భగవంతుడిని చూడడం వల్ల వచ్చింది. అదే భగవంతుడి రూపం మాయమైపోయాక మళ్ళీ వాడికి పశ్చాత్తాపం కలిగింది. అయ్యో నేను ఎందుకు చూపు పోగొట్టుకున్నానని. కానీ అప్పుడు పరమాత్ముడిని చూస్తున్నాడు. ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూచాడు. అందువల్ల అతనిలో దివ్య జ్ఞానం ఉదయించింది. కొడుక్కే చూడలేదు తెలిసేవాడు. కేవలం కృష్ణుడిని చూచి ఈ నేత్రములతో నేను పనికిమాలిన లోకాన్ని చూడను, నా కొడుకుని చూడను, నా కళ్ళు తీసేయి, మళ్లీ చూస్తే నిన్నే చూడాలి అనగానే నీ కోరిక నేనెందుకు కాదనాలి, తదాస్తు అన్నాడు ఆయన. మళ్లీ కళ్ళు పోయాయి. తర్వాత ఏడ్చెట్టండోయ్. ఇదంతా అయిపోయాక మళ్లీ గుర్తుకొచ్చి, ఎంత పిచ్చాండి నేను, పట్లో పట్టు ఆ కృష్ణుడిని అడిగితే కళ్ళు ఇవ్వకపోతాడా? కానీ అప్పుడు అలా బుద్ధి తోచలేదు అనిపించింది ఒక క్షణం. మానవ బలహీనత అది. భగవంతుడు ఎదురుగుండా ఉన్నప్పుడు ఆ సమయంలో ఉన్నటువంటి ఆలోచన వేరు, ఆయన లేకపోయిన తర్వాత వచ్చే ఆలోచన వేరు. లేకపోతే కృష్ణుడిని చూసినప్పుడు అర్జునుడు మంగళ విగ్రహం చూసినప్పుడు ఒక రకంగా, ఉత్తప్పుడు ఒక రకంగా ప్రవర్తించలా. ఇవన్నీ కూడా వైరాగ్యాలు, తాత్కాలిక వైరాగ్యాలు. పురాణ వైరాగ్యం అని ఉంటుంది. ఇప్పుడు ఈ పురాణం వింటున్నంతసేపు మీకు కూడా ఏమనిపిస్తుంది? అయ్యి బాబు రేపటి నుంచి మేము కూడా కృష్ణుడిని అర్జునుడు పూజించినట్టు పూజిద్దాం అనిపిస్తుంది. నేను స్వస్తి అన్నాక మళ్ళీ వేడి పులిహారం దాడి ఏ రోజుకు ఆ రోజు అనమాట. ఇంకా మళ్ళీ ఎప్పుడు ఈ ఫోన్ తెచ్చుకోకూడదు, టిక్ టిక్ అనిపించకూడదు అనిపిస్తుంది. అయినా సరే మళ్ళీ మామూలు దిక్కుమాల ఫోన్. అవన్నీ మనకి మానవ బలహీనతలు అంటారు. ఒక్క క్షణకాలంలో శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని ఉపసంహరించాడు. ఆ తర్వాత ఇక వెళ్ళి వస్తానగానే అందరూ ఆయనతో పాటు బయటకు వచ్చారట. కృష్ణుడు బయటకు వచ్చి రథం ఎక్కేదాకా ఈ లోపు దుర్యోధనాదులు ఈ రూపాన్ని చూచి వణికిపోయి స్పృహయ తప్పిపోయారు. వాళ్ళు అతి కష్టం మీద కోలుకున్నారు. ఆ భగవంతుడు అంత తేలిగ్గా చిక్కుతట్టండి, ఆయన దేనికి చెక్కడు. అందుకే భాగవతం ఏమన్నారు? చెక్కడు క్రతువుల వ్రతముల. మనం చేసే యజ్ఞాలకి వ్రతాలకి చెక్కడు ఆయన. చెక్కడు శౌచము దానశీలతకు దయం చెక్కడు, భక్తిని చిక్కిన క్రియ అచ్యుతుండు సిద్ధముసుండి. ఆయన ఏ దానాలకి శౌచాలకి చెక్కడు అంటే అంత కష్టం ఆయన్ని పొందడం అంటే. ఆయనని మనము చేసే ఈ దానక్రియలతోటో లేకపోతే ఇంకో పుణ్య కార్యక్రమాలతో పొందలేము. సులభముగా పొందడానికి ఒక మార్గం ఉన్నది. పరమాత్ముణ్ణి మనం చాలా తేలికగా పొందవచ్చు. దానికి మార్గం ఏమిటి? భక్తి. భక్తికి చిక్కినట్టుగా ఇంక దేనికి చిక్కడు. అటువంటి వాడిని ఈ పిచ్చివాళ్లు వలలతోటి ఉరులతోటి పట్టుకుందాం అనుకున్నారట. అందుకే వాళ్ళందరికీ సమ్మోహనం కలగజేసి బయటకు వస్తూ ఉంటే ధృతరాష్ట్రుడు రథం దాకా వచ్చాడు పాప. అలా చేతులు పుచ్చుకుని విదురుణ్ణి ఏమంటారండి ఆఖరిసారిగా? ధృతరాష్ట్ర మహారాజా అన్నాడు మళ్ళీ ఈయన. కృష్ణ, పరమేశ్వరుడివి, నీకు తెలియందేముంది?
నా తరమా నా కుమారుణ్ణి మార్చడం, నీ విశ్వరూపమే వాడిని మార్చలేకపోతే నేనేం మారుస్తాను, ఇందులో నా తప్పేమీ లేదని గ్రహించు, నన్ను మాత్రం అనుగ్రహించన్నట్ట. అప్పుడు కృష్ణుడేమన్నాడు, విన్నారా భీష్మాదులారా, తక్కిన సైనికులారా, మహాత్ములారా, ఈ రాజుగారు ఏమంటున్నాడు ఇప్పుడు మీ అందరి ఎదురుగుండా, ఇప్పుడు ఈ సభ పుట్టిన ఎంత వట్టు మీకు తెల్లంబుగాదే, ఈ మేదిని విభుండు తానేమిటికి ముఖ్యుండగాను తప్పు తన దశ లేదని చెప్పి విడిచే. మీరందరూ ఇప్పటి వరకు జరిగిందంతా చూశారు, కళ్ళారా చూశారు, చెవులారా ధృతరాష్ట్రుడు మొదలైన వాళ్ళందరూ మాట్లాడిన మాటలు విన్నారు. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, మీ అందరికీ అర్థమయ్యేలాగా, నాకేమీ సంబంధం లేదు, నేను ఇందులో జోక్యం చేసుకోను, తానేమిటికి ముఖ్యుండుగాను, అంటే నేను ఊరికే రాజునే కాని ఈ జరిగే పనులకి మాత్రం నాకేం సంబంధం లేదు, నేను దేన్ని అదుపులో పెట్టలేను, తప్పు నా వైపు లేదని చెబుతున్నాడు. రేపొద్దున ఏదైనా ముప్పు వస్తే, కృష్ణ నీ వల్లే ఇది జరిగిందని ఇతను నన్ను అనకూడదు, తర్వాత మీ ఇష్టం, సాక్ష్యం చెప్పడానికి మీరు ఎలాగో ఉండరు అనుకోండి అని కూడా అన్నాడు ఆయన. రేపొద్దున జరగబోయేదానికి మళ్ళీ మీరు ఎలాగో సాక్ష్యం చెప్పరు, కానీ రేపొద్దున ఇతని సంగతి నాకు తెలుసు, అసలు నువ్వే యుద్ధానికి మూలకారకుడివి అని నన్ను తెప్పుతాడు, నా ప్రయత్నం అంతా నేను చేశాను, రేపొద్దున అతను తెప్పితే దానికి నాకు సంబంధం లేదు, ఇక నాకిక్కడ పని లేదు. ఇంత అయ్యాక నేను చెప్పిన ఏ మాట విననప్పుడు, నన్నే బంధించడానికి సిద్ధపడినప్పుడు, నాకు సంతోషం కలిగించడం కోసమైనా 5 ఏళ్లు పాండవులకు ఇవ్వలేనప్పుడు ఇక్కడ నేను ఉండడం దండగా అని అందరినీ వెంట పెట్టుకుని, కొంతమంది కూడా వచ్చారు, ఏది భీష్మాదులు, ధృతరాష్ట్రుడు అక్కడే దిగబడ్డాడు. ఎందుకో కాని దుర్యోధనుడు కర్ణుడు కూడా వెళ్ళడం మొదలెట్టారట. లోపల కృష్ణుడికి సంధి చెయ్యాలి, కృష్ణుడు వచ్చాడు సంధి చేద్దామనే కోరిక లేకపోయినా ఆయనతో పాటు వెళ్లారు. ఎక్కడికి వెడుతున్నాడో ఏం చేస్తున్నాడో చూద్దామని అనుకుంటాను బహుశా. ఈయన కుంతింటికి వెళ్ళాడు కృష్ణుడు, అక్కడ దాకా భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, కర్ణుడు, దుర్యోధనుడు, అశ్వత్థామ కూడా వెళ్లారు. అయస్కాంతం వెనకాతల పడే ఇరప ముక్కల్లాగాట. ఆయనేం రమ్మన్నాడా, రమ్మల్లా, కానీ ఏదో తెలియని ఆకర్షణ శక్తి లాక్కెడుతోంది. మూర్ఖుడైన దుర్యోధనుడు ఇష్టం లేకపోయినా వెళ్ళాడు, వాడు ఉద్దేశం వేరనుకోండి. ఇప్పుడు కుంతీదేవికి నమస్కరించాడు ఆయన. అమ్మా, వీళ్ళందరూ వింటూ ఉండగా నా ప్రయత్నం నేను చేశాను, అత్తయ్యోయ్ పాండవులకి ఈ దుర్యోధన మహారాజు గారు రాజ్యం ఇవ్వనన్నాడు, నేను ఇప్పుడు నీ కుమారుల దగ్గరికి వెడుతున్నాను, నువ్వేమైనా వాళ్ళకి కర్తవ్య బోధ చేస్తావా, నీ మాటలు కూడా వాళ్ళకి చెబుతానడగానే కుంతీదేవి లేచి అన్నది, అసలు ఈ సంధికి రావడమే నాకు ఇష్టం లేదు, ఎందుకంటే అయ్యిందేదో అయిపోయింది, ఈ దుర్యోధనాదులు ఆ మాట ఎవరి మాట వినరు, క్షత్రియులై పుట్టిన వాళ్ళు పరాక్రమం ప్రదర్శించాలి అని నేను చెప్పానని చెప్పు, భార్యామణికి నిండు సభలో జరిగిన అవమానమునకు తగిన ప్రతీకారం తీర్చుకోమని చెప్పు అన్నదావిడ. ఎంతవరకు కుంతి ఒక్కనాడు మాట్లాడితే ఒట్టు, ఏది దుర్యోధనుడు వింటూ ఉండగా. ఇప్పుడు దుర్యోధనుడు, భీష్ముడు ఇంతమంది పలుకుతూ ఉండగా ఆవిడంత గట్టిగా పాండవులకి పరాక్రమ ప్రదర్శనయే ముఖ్య కర్తవ్యమని నేను చెప్పానని చెప్పు, అదే పాండురాజు గారి పుత్రులుగా మీరు ఆయనకి తీర్చుకోవలసిన రుణం, చెల్లించవలసిన రుణానికి ప్రతిఫలం అని చెప్పు అనగానే ఇది విన్న భీష్మాదులు పక్కకి తిరిగి, మాకు బమ్మెర పోయింది అంటే దెమ్మ తిరిగిందన్నారు. కుంతి ఇంత గట్టిగా అవసరమైతే స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారు వాళ్ళు అనుకోలేదు వాళ్ళు. అందుకని వాళ్ళు ఏమన్నారో తెలుసా, దుర్యోధన మాకు ఇవాళ మొదటిసారిగా స్పృహ తప్పుతోంది, ఎప్పుడూ మెత్తగా చాలా కోమలముగా కుమారులను సాత్వికంగా ఉండండి అని చెప్పే కుంతి ఏమిటి, ఇప్పుడు కృష్ణుడు మనము వింటూ ఉండగా యుద్ధానికి సంసిద్ధం అవ్వండి, ప్రతీకారం తీర్చుకోండి అని చెప్పడం ఏమిటి కృష్ణుడికి అంటే, ఆవిడలో తెలియకుండానే క్రోధాగ్ని జ్వాలలు అంతకంతకీ ఉద్రేకమవుతున్నాయి, ప్రజ్వరిల్లుతున్నాయి. ఇప్పుడు నీకు సావు తప్పదని మాకు అర్థమైపోయింది. ఎందుకో తెలిసినా, అసలే భీముడు అర్జునుడు అగ్ని, ఆ అగ్నికి ఇప్పుడు కుంతీదేవి యొక్క ఆజ్ఞ అనే వాయువు తోడయ్యింది. తల్లి మాట వాళ్ళు కాదనరు, తల్లి కోసమే ఇంతకాలం వాళ్ళు శాంతంగా ధర్మం అనే ఒకనొక సూత్రానికి కట్టుబడి అడవులకు పోయారు, అజ్ఞాతవాసం కూడా చేశారు. ఇక నాకెందుకో భయంగా ఉంది. భీష్ముడు పాపం కొంచెం గట్టిగా చెప్పాడు, ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఇంకొక్కసారి ఆలోచించన్నట్ట. పాండవులు అగ్ని అయితే నేను పెద్ద తుఫాను వర్షం, నువ్వు ఊరుకోయి తాత అన్నాడు ఆయన. మళ్ళీ ఇప్పుడు కూడా ఆఖరిసరిగా పాండవులనే అగ్నిని చల్లార్చేటటువంటి కుంభవృష్టి నేను వర్షాన్ని అనగానే, ఇంకెందుకులే మేము ముసలాళ్ళం, బతికినంతకాలం బ్రతకం, నీ కోసం మేము శరీరం విడిచిపెడతాం, మా బలహీనత ఏమిటంటే నీ దగ్గర ఉన్న కారణం చేత నిన్ను వదలలేం, నిజానికి వాళ్ళు ధర్మాత్ములు, వాళ్ళ వైపైనా మీ వైపైనా మాకు సమానమే, మీరిద్దరూ
అంటే కురుపాండవ వీరులిద్దరూ మాకు 2 కళ్ళైనా దురదృష్టవశాత్తు మా మనస్సు ఇక్కడే లాగుతోంది. మీకు సాయం చేస్తాం, మా శరీరం విడిచిపెడతాం, నీ చావు తర్వాత మేము కళ్ళారా చూడలేం అన్నారట పెద్దవాళ్ళంతా. ఇప్పుడు కృష్ణుడు ఏం చేశాడు, వాళ్ళంతా పెద్దవాళ్ళు వెళ్ళిపోయారు, దుర్యోధనుడు అక్కడే ఉన్నాడు. ఒక్క కర్ణుడిని ఇలా పిలిచి, బావా కాసేపు, బావా. ఇంత పూర్వం ఎప్పుడు కర్ణ అనేవాడు, సూతపత్ర అనేవాడు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలు అలాగే ఉంటాయి. కాసేపు అక్కడ దాకా రావోయ్, రథం ఎక్కి నాతో పాటు ఊరు చివరిదాకా, అక్కడికి వచ్చాక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవచ్చులే, ఆ మాత్రంలో కొంపేమలగదు అని ప్రేమగా చెయ్యిచ్చి అందులో ఎక్కించుకున్నాడు. కర్ణుడు సూర్యుడు యొక్క అంశతో పుట్టినవాడే, సామాన్యుడు కాదు. సూర్యుడు నారాయణ స్వరూపుడు. వాడి దురదృష్టం ఏమిటంటే చిన్నప్పటి నుంచి నీచ సాంగత్యం. అందుకే భారతం ఏం చెప్పింది, నీచాశ్రయాహ నశోభంతే. ఎంత గొప్పవాడైనా ఒక నీచుడి సొమ్ము తింటే, వాడిని ఆశ్రయించుకుంటే, పనికి మాలిన గవర్నమెంట్ లో ఉద్యోగం చేస్తే ఇలా అవుతాడు. మంచి గవర్నమెంట్ లో ఉద్యోగం చేయాలట. ఒక నీచుడి దగ్గర లంచగొండి వాడి దగ్గర ఉద్యోగం చేస్తే వీడు లంచగొండి అవుతాడు. ఓ పాపాత్ముడి దగ్గర ఉంటే వీడు పాపాత్ముడు అవుతాడు. ఉద్యోగం ఎప్పుడు సరైన వాళ్ళ దగ్గర చెయ్యాలి. దుర్యోధనుడిని ఆశ్చర్యం దొరికింది. దాంతో కర్ణుడు అంతకంతకంతకీ వాడి కోసమని మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు. అందుకే రథం ఎక్కించుకుని తనతో తీసుకెళ్లాడు. సాత్యకిని, నువ్వు నా రథంలో కాకుండా వేరే రథంలో రా అన్నాడు. ఈలోపు కర్ణుడు ఏమన్నాడు, దుర్యోధనాదుల్ని మీరు అక్కడ కొంచెం దూరంగానే ఉండండి, కృష్ణుడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు, ఏం చెప్పినా పర్వాలేదులే, నా రథం మాత్రం వెనకాతలు పంపించండి, ఎందుకంటే కృష్ణుడు మధ్యలో నన్ను దింపేస్తాడు నాకు తెలుసు, అప్పుడు నా రథంలో మళ్ళీ వెనక్కి రావాలి అని చెప్పాట. ఈ మధ్యన అలాగే జరుగుతోంది. ఒక ఆయన టోల్గేట్ దాకా తీసుకెళ్లి, గురువు గారు టోల్గేట్ నేను ఇక్కడ నుంచి కట్టడానికి డబ్బులు దండగండి, గుంటూరు టోల్గేట్ పెద్దది, ఏకంగా 150 రూపాయలు ఎంతో ఉంది, టోల్గేట్ యువతల వరకు నేను దింపుతాను, అవతల దాకా మా అబ్బాయి దింపుతాడు అన్నాడు. ఇది మంచిదే, ఇక్కడ నుంచి అవతల దాకా నడిచి వెళ్ళాలి నేను. అదృష్టం విజయవాడ దాకా నడపలేదు. కాబట్టి ఎందుకు చెబుతానంటే, 5-6 టోల్గేట్లు కూడా మరీ 150 రూపాయలు ఎందుకు చెప్పండి, కాస్త ఏ 25, 40, 50 10 మందికి సులభంగా ఉండాలి. మరీ ఒకేసారి దోపిడీ గేట్, అది టోల్ గేట్ కాదు. నేను అందుకే చెప్పాను, దోపిడీ గేట్లు అని పేరు ఎట్టంటారా బాబు, దానివల్ల జనాలు కూడా గెదగెదలాడిపోతున్నారు. నిజం చెప్పాలంటే ఆ దోపిడీ గేట్ పెడితే ఓ మాదిరివాడైతే హాయిగా మంచి బస్సు ఎక్కినా, వాల్వో బస్సు ఎక్కినా వెళ్ళిపోతాడు ఏలూరు. దానికి 150. వీళ్ళకేమో సింహాద్రి ఎక్స్ప్రెస్ లో ఏసీ టికెట్ 150. కాబట్టి ఎంత సుఖంగా ఉంటుంది. సరే ఇదో పక్కన పెడితే మొత్తం మీద రథాన్ని కూడా రమ్మన్నాడు కర్ణుడు. కొంచెం దూరం వెళ్ళాక ఎవరూ లేకుండా చూసి, కేవలం రథసారథికి తనకి కర్ణుడికి వినపడేలా చేసి, నాయనా నీ ఉదయం అంటే నీ పుట్టుక సామాన్యమైన పుట్టుక కాదు, సూర్యభగవానుడి అనుగ్రహంతో కుంతికి పుట్టినవాడివి, నువ్వు కౌంతేయుడివి, రాధేయుడివి కాదు. అటువంటిది కుంతీపుత్రుడితో విరోధం ఏమిటి అనగానే, ఈ సంగతి మా నాన్నగారు సూర్యుడు చెప్పాడు అన్నట్టు ఆయన. మరి అలాంటప్పుడు ఎందుకని సొంత సోదరుల్ని విడిచిపెట్టి కన్న మమకారంతో గెజగెజలాడుతున్న కుంతీదేవికి దర్శనమివ్వడం మాని ఈ దౌర్భాగ్యుడి దగ్గర ఎందుకు చేరావంటే, ఏమో తెలియదు, అసలు నాకు కుంతి తల్లి అని తెలిసినా తెలియకపోయినా నేను చిన్నప్పటి నుంచి అర్జునుడి మీద ఈర్ష్యతో పెరిగాను. ఇలాగే చెప్పాడు ఆయన. నేను 8 ఏళ్ల వయస్సులో అర్జునుడు ఉండగా చూశాను. అంటే అర్జునుడు 8వ ఏట చూశాటీన. అప్పటి నుంచి అర్జునుడి మీద కసిట. అడవిలో ఉన్నప్పుడు అర్జునుడిని చూశాను, హస్తినాపురానికి వచ్చినప్పుడు చూశాను. అర్జునుడి చేతులన్నా అతని